జంతువుల కొవ్వుతో తయారు చేసింది కాదని కూడా చెప్పడం జరిగింది. అందులో రసాయనాలు ఏదైతే సువాసనలు వెదజల్లేందుకు వాడారో తప్ప అందులో జంతువుల కొవ్వు ఎక్కడికి వెళ్ళలేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసిందని వైసీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. వైసీపీ నాయకులు తాగేసి ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ స్మెల్ ఏంటో తెలియదు. ఒక వీళ్ళే స్టేట్ ఎంక్వైరీ అవుతుంటే సిఐడిది వద్దన్నారు, కోర్టులో కేసు వేశారు, తర్వాత సిట్ వేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వేసిన సిట్లో ఎంక్వైరీలో రసాయనాలతో తయారైన కల్తీ నెయ్యి ఇదని చెప్పారు. రసాయనాలు నెయ్యికి స్మెల్ అయ్యారు, నెయ్యి స్మెల్ ఎత్తాయి, నెయ్యికి స్మెల్ నెయ్యికి ఏమో చల్లరు అందులో అని వాళ్ళు పంపిన ల్యాబ్ రిపోర్ట్లో ల్యాబ్లో క్లారిటీగా వాళ్ళకి ఇది రసాయనాలతో తయారైన నెయ్యి తప్పితే మామూలుది కాదని వచ్చింది. అదే ఛార్జ్ షీట్లో ఉంది, ఉన్నదే ప్రభుత్వం చెప్తుంది, మేము చెప్తున్నాం, అందరం చెప్తున్నాం. వాళ్ళు దొంగలు కాబట్టి రకరకాలుగా చెప్తారు. అంటే ఏమైనా లెటర్ రాసి ఇచ్చాడు, మేము రసాయనాలు స్మెల్ గురించి రసాయనాలు కలుపుతున్నాం, నేను టెండర్లో రాసాడు షెడ్యూల్లో, వీళ్ళు కలపమని అడిగారా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని? తప్పు. ఆల్రెడీ క్లియర్ కట్గా రసాయనాలతో తయారైన నెయ్యిని 20 కోట్లు లడ్డూలు దగ్గరుండి తయారు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆరోగ్యపరంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా? అంటే దాని మీద రిపోర్ట్లు ఏమైనా ఉందంట? నేను ఏం చెప్తున్నానంటే, మందు తాగితే ఒక 6-7 ఏళ్ళు 7-8 ఏళ్ళు సిక్ అవుతాడు మనిషి, లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇదని చెప్పి ఉంది ఎక్కువగా తాగితే. ఇది భగవంతుని మీద భక్తితో తినేస్తాం లడ్డులు, ఫ్రిడ్జ్లో పెట్టుకుని నేనే తింటాను వారం 2 లడ్లు 3 లడ్లు. ఇది తెలియకుండా అయిపోద్ది. ఇదే మొన్న మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చుంటే తిరుపతి వెళ్ళినోడల్లా 6 ఏళ్ళకో 7 ఏళ్ళకో చచ్చిపోను ఈ కల్తీ నెయ్యి లడ్డూలు తిని. ఏదో ఒక తెగులు వస్తున్నాను, అది పట్టుకోవడానికి ఇబ్బంది అవును.